హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా ఛానల్లో నేను హెల్తీ లడ్డు చూపించబోతున్నాను. ఇది వచ్చేసి పీనట్ లడ్డు. ఇది రోజు మనం తీసుకోవడం వలన బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి, అలాగే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. ఈ లడ్డు చిన్నపిల్లలు తీసుకున్నా, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అలా తీసుకున్నా కూడా హెల్త్కి చాలా మంచిది. దీని ప్రిపరేషన్ ఎలాగో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఒక 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను, వేరుశనగ గుళ్ళు. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన లోపల కూడా మంచిగా వేగిపోతాయి. హై ఫ్లేమ్లో వేయిస్తే పైన మాత్రమే వేగుతుంది, లోపల పచ్చిదనం ఉంటుంది. సో కంపల్సరీగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకున్నామంటే పీనట్స్ మంచిగా వేగిపోతాయి. ఇలా పీనట్స్ వేగిపోయిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. వీటిని చల్లార్చుకొని పైన పొట్టు తీసుకొని ఆ పొట్టు తీసిన పీనట్స్ని మనం మిక్సీ జార్లో వేసి జస్ట్ ఒక్క రౌండ్ అలా తిప్పేసాము అంటే ఇలాగా కొద్దిగా పలుకులుగా అయిపోయి పీనట్స్ అనేది ఇలా వస్తాయి. ఇలా చేసుకొని మనం వేరుశనగల్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనము స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. బెల్లం వచ్చేసి నేను 400 గ్రామ్స్ తీసుకుంటున్నాను, అంటే 3 కప్పులు అన్నమాట. ఈ 3 కప్పుల బెల్లం వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వాటర్ వేసి మనము ఈ బెల్లాన్నంతా ఇందులో కరిగించాలి. ఈ బెల్లం కరిగిపోయిందంటే మనం తీగ పాకం వస్తుంది కదా, అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఈ బెల్లం కరిగి తీగ పాకం వస్తే చాలు, ముదురు పాకం ఏం అవసరం లేదు. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకున్నామంటే మంచిది. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేయితో ఇలాగా ముట్టుకుంటే తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని కరిగించుకొని దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగల్ని వేసుకోవాలి. ఇలా మనం ఓన్లీ వేరుశనగలు వేసుకొనైనా చేసుకోవచ్చు, లేదు అంటే మనం అన్నీ మిక్స్ చేసుకొనైనా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మిక్సింగ్ చేసి చేస్తున్నాను. ఇలా నేను 1 కప్పు పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. దాని తర్వాత ఒక 5 నుంచి 6 కప్పులు మనము ఈ బొరుగులు కూడా వేసుకోవచ్చు, పఫ్డ్ రైస్. ఇలా వీటన్నింటినీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలపాలి. కావాలి అనుకుంటే ఇందులో జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. సో నేను అవన్నీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ వేరుశనగలు, ఇలాగా బొరుగులు, అలాగే పుట్నాల పప్పు యాడ్ చేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాకులు ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కింద నుంచి పైకి కలిపామంటే ఈజీగా మిక్స్ అయిపోతాయి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వీటిని ఇంట్లో చేసుకొని డైలీ పిల్లలకి పెట్టామంటే చాలా హెల్తీ. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది, సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని జస్ట్ ఒకసారి అలా వాటర్లో చెయ్యి డిప్ చేసి ఇలా మనం లడ్డూలాగా చేసుకోవచ్చు. వాటర్లో ఎందుకు డిప్ చేయాలంటే చేతికి అతుక్కోకుండా నీట్గా లడ్డూలు వస్తాయి. సో ఇలాగా మనకు కావాల్సిన సైజులో చేసుకొని వీటన్నింటినీ పక్కకు పెట్టుకోండి. ఇలా నేను చూపించిన ప్రాసెస్లో మీరు ట్రై చేశారంటే చాలా సింపుల్గా వస్తాయి లడ్డూలు. చూడండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా హెల్తీ రెసిపీ. ఇలాంటివి పెద్దలకి కానీ చిన్నపిల్లలకి కానీ ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. డైలీ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, ఐరన్ అన్నీ లభిస్తాయి. సో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.